రవీంద్ర భారతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి। ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి, తుమ్మల సీతక్క, ఎంపీ అనిల్ కుమార్, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు। కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు। చిన్నతనంలోనే సామాన్య ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఉన్నత వర్గాల మీద యుద్ధం ప్రకటించి ఆనాడు నిజాం ప్రభుత్వానికి కావచ్చు, బ్రిటిష్ ప్రభుత్వానికి కావచ్చు, తర్వాత సమకాలీన పెట్టుబడిదారీ వర్గాల మీద కావచ్చు, ఆయన ఎప్పుడు కూడా తల వంచలేదు। పోరాటాన్ని కొనసాగిస్తూనే ఆయన అనుకున్నటువంటి ఆశయాల కోసం నిలబడి చివరిదాకా ఆయన ఆశయాన్ని తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టినటువంటి మహానుభావుడు తెలంగాణ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। ముఖ్యంగా ఆయన గారు మొదటి ఎన్నికల్లోనే 52 ఎన్నికల్లోనే శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు। మరి ఆ రోజు మనం అందరం ఆయన శాసనసభ్యుడు కావాలని చెప్పలా। ఆయన పట్టుదల, ఆయన కృషి, ఆయన శ్రమ, ఆయన యొక్క దీక్ష ఆ రోజుల్లోనే సామాన్యుడిగా 52లోనే శాసనసభ్యుడు అయినటువంటి ఘనత బాపూజీ గారిది। ఆయనకు ఎన్నో పదవులు వచ్చినాయి। క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు। ఆఖరికి 72 ఆ ప్రాంతం 74లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చింది। స్వయాన ఇందిరాగాంధీ గారే పిలిచి మీరు గవర్నర్గా వెళ్ళాలని చెప్పి ఆయన గారిని అభ్యర్థించిన, సున్నితంగా తిరస్కరించినటువంటి మహానుభావుడు బాపూజీ గారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం। ఆ రోజున మొదటి తరం ఉద్యమంలో 69లో మేము విద్యార్థులుగా ఉన్నాం। ఆ రోజున ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలోనే నాకు నా ప్రాంతం కావాలి, నాకు పదవి వద్దని మొట్టమొదటిసారిగా ఉద్యమం కోసం రాజీనామా చేసినటువంటి మహానుభావుడు బాపూజీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం। ఆయన సంకల్పం మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను రాజకీయ పదవులు తీసుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ పూనారు ఆయన। మరి ఈ రోజున మన మధ్య లేకపోవటం ఈ జాతికే కాదు తెలంగాణ ప్రజలందరికీ కూడా తీరని లోటు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। కాబట్టి ఆయన యొక్క సేవలతో పాటు ఆయన పట్టుదలను పుడికిపుచ్చుకున్నటువంటి ఈ జాతి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక, అటు రైతన్న ఇటు నేతన్న ఇద్దరిని ఈ రాష్ట్రంలో బలోపేతం చేసి ఈ రాష్ట్రం యొక్క ఆవిర్భావానికి ప్రథమ పురుషుడైనటువంటి బాపూజీ గారిని గౌరవించే దాంట్లోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ యూనివర్సిటీ వస్తే దానికి బాపూజీ గారి పేరు పెట్టాలని మీరెవరు అడక్క ముందుగానే ప్రకటించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి।